హలో ఎవ్రీవన్, నేను మీ గణశంకర్ మళ్ళా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అనుకున్నారా? ఈరోజు మేము ఇద్దరం కలిసి అరుణాచలం ట్రిప్ అయిపోతున్నాం. అక్కడ నుంచి వేరే ట్రిప్. ఫస్ట్ అయితే మేము బయలుదేరిపోయాం. మాకు ఏంటంటే డైరెక్ట్ ఎలక్ట్రానిక్ సిటీ నుంచి బస్సెస్ లేవు. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి హొసూరు వెళ్ళాలి. నాకన్నా స్పీడ్గా పరిగెడేస్తున్నాడు. సో హొసూరు నుంచి తర్వాత హొసూరు నుంచి ఉన్నాయి. సో అట్టబెల్లి వచ్చాం ఫస్ట్. అయితే ఇక్కడ అట్టబెల్లి వరకు బస్సెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఏరియా. అండ్ తినడానికి ఏడు కావాలి కాబట్టి బేకరీ అండ్ స్వీట్స్ ఇక్కడ బాగున్నాయి అనుకోండి. ఒక ఎగ్ పఫ్ తీసుకుని బయలుదేరిపోయాం. ఆల్రెడీ తినేసాం. సో ఆఫ్టర్ వచ్చేసిన తర్వాత హొసూరు వచ్చిన తర్వాత మార్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సూపర్ స్మెల్ అసలు. వచ్చేగానే ఫస్ట్ థింగ్ బస్ స్టాప్లోకి వచ్చిన తర్వాత ఏ స్టాప్కి ఎక్కడికి వెళ్ళాలంటే అర్థం కాలేదు. సో మొత్తానికి వీళ్ళని అవసరం లేదు, డైరెక్ట్ ఎంక్వైరీని అడిగి వచ్చిన తర్వాత సో నెంబర్ ఏం చెప్పలేదు, డైరెక్ట్ వెళ్ళిపోమన్నారు. మీ గురించి అయితే నేను నెంబర్ కూడా చెప్తాను. నెంబర్ 4 ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేస్తే తిరువణమలైకి వెళ్ళడానికి బస్సెస్ ఉన్నాయి. సో తెలియదంటే అక్కడ ఇండియన్ నెంబర్ 1 ATM ఉంది చూసారా, అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేస్తే బస్సెస్ ఉన్నాయి. సో ఇది మేము ఎక్కేసిన బస్సు. స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ. సో రోడ్ మాత్రం మంచి నైస్గా ఉంది. మనోడు కొట్టేటికి స్పీడ్కి వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ ఒక ట్రాఫిక్ వల్ల జామ్ అది ఇది. సో 1 hour డిలే అయింది. దగ్గర 4.5 hours వరకు జర్నీలోనే ఉండిపోయాం అనమాట. అండ్ అలాగే 1 స్టాప్ దగ్గర అయితే మిడిల్లో ఆపారు. సో పర్లేదు, ఎవరైనా చూసుకోవచ్చు. కానీ వ్యూ అక్కడక్కడ బాగానే ఉంది అనుకోండి. కానీ మనం వ్యూ కన్నా ఎంటర్టైన్మెంట్. వీడైతే స్లీప్ వేస్తాడు. నేను సైలెంట్గా తీసా, చూసుకున్నా తెలుస్తా వాడికి. సో జర్నీ అనమాట, గోయింగ్ టు అరుణాచలం. ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పటివరకు నేను అనలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో మీకు తర్వాత డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ పెడతా. ఓకే, ఈలోపు మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఎంటర్టైన్మెంట్ అంటే బాలయ్య దబ్బుడు నుంచి ఎత్తు బాగా. ఈ సాంగ్ గురించి మనం చెప్పక్కర్లేదు అనుకుంటా, మామూలుగా ఉండదు, అట్లుంటుంది. జై బాలయ్య. స్టెప్ ఎత్తే అలాగ ఉండాలి. అది ఎందాక ఆపినప్పుడు బిస్కెట్లు కొనుక్కున్నాం. ఇటు చూడు, ఇటు ప్యాకెట్లో సగం బిస్కెట్లు ఆడే తినేసాడు ఆఫ్ అని చెప్పి. నాకు ఒకటి పెట్టి అదిగో మొత్తం ఖాళీ. వీడికి నాకు మధ్యలో బిస్కెట్ల గురించి గొడవ, నాకన్నా ఎక్కువ ఆడే తినేసాడని. సో ఫైనలీ దిస్ ఇస్ ద బస్. రీచ్ అవుతున్నాం. మేము వచ్చే దారిలోనే గిరి ప్రదక్షిణ అని తిరుగుతారు కదా, ఆల్రెడీ చాలామంది తిరిగేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మనమే తిరగాలి. బట్ వెళ్ళడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఈ లోపు ఒకసారి చూడండి, టైం ఆల్రెడీ 9:30 to 10 అవుతుంది. సో ఈ లోపు ఆల్రెడీ చాలామంది అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేస్తున్నారు. ఓకే, మన స్టాప్ వచ్చింది. సో మనం వెళ్ళిపోదాం డైరెక్ట్గా. దిగేసాం మనం. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ స్టాప్ దగ్గర దిగాము. బస్ స్టాప్ లోపలికి వెళ్ళాలి. సో ఏంటంటే మనకి కొంచెం బయట ఆపాడు, ట్రాఫిక్ అది ఉందని. మనం ఇక్కడ దిగిపోయి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి బస్ స్టాప్కి. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, బట్ నేనైతే చూపిస్తాను చూడండి. డైరెక్ట్ స్ట్రైట్, అదే మనం వచ్చిన బస్సు. ఇక్కడ నుంచి దిగిన తర్వాత ఇది బస్ స్టాప్. బస్సులన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే మనం అయితే స్ట్రైట్కి వెళ్ళిపోదాం. వెళ్ళాలంటే అక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి. మీరు ఆటోలన్నీ కూడా ఏమైనా కావాలంటే పిక్ చేసుకోవచ్చు, మాట్లాడుకొని గుడి దగ్గర దింపొచ్చు. అండ్ అలాగే వెళ్ళగానే మనకు ఒక రూమ్ కావాలి. రూమ్ తీసుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి మనం కూడా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత పెద్ద టెంపుల్ అంటే నేను ఇక్కడికి వచ్చింది.